వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రెండ్స్, మనకు ఏపీ పాలసీ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్కి ఎంత ఫీజు పే చేయాలి, ఎప్పుడు పే చేయాలి అన్నది మనం మాట్లాడుకుందాం. ఇది ఒక రఫ్గా మీకు అయితే ఉంటుంది. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్కి ఎంత ఫీజు పే చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఫర్దర్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు, లేదంటే కౌన్సిలింగ్ రిలేటెడ్గా అప్డేట్స్ కానీ, డిఫరెంట్ సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా అప్డేట్స్ కానీ మీకు షేర్ చేయడానికి చాలా యూజ్ అనేది అవుతుంది. అందులో జాయిన్ అయితే అవ్వండి. ఇక కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఎంత ఫీజు ఉంటుంది, ఎప్పుడు పే చేయాలనేది గమనించినట్టయితే ఇది మనకు ఎవ్రీ ఇయర్ స్లైట్గా చేంజ్ అయితే అవుతుంది. మోస్ట్లీ చేంజ్ అయితే అవ్వదు, బట్ ఆ చేంజ్ అయినా కూడా స్లైట్గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నట్టయితే ఓసీ కానీ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి అరౌండ్ మనకు 700 రూపీస్ వరకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అరౌండ్ 700, మోస్ట్లీ కొంచెం తగ్గినా కూడా 600-650 రేంజ్లో మనకు ఫీజు అనేది ఉంటుంది. బట్ నేను అనుకోవడం 650 to 700 మధ్యలో ఫీజు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ మీరు గమనించినా కూడా 700 రూపీస్ మనకు ఫీజు అయితే ఉంది. సో ఈ ఇయర్ కూడా మోస్ట్లీ 650-700 రేంజ్లో మనకు ఫీజు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా ఎవరికి ఓసీ అండ్ బీసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంత ఫీజు అయితే ఉంటుంది. అలానే మనకు రిమైనింగ్ ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్నారో వీళ్ళకి మనకు ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎంత ఉంటుంది అంటే 250 రూపీస్ మనకు ఫీజు అనేది ఉండడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ ఈసారి కూడా మీకు 215 అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో పెద్ద చేంజెస్ అయితే ఏం జరగవు. సో కౌన్సిలింగ్కి ఫీజు వచ్చేటప్పటికి ఓసీబీసీ వాళ్ళకి 700 రూపీస్ ఉంటుంది. అలానే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అయితే మ్యాక్సిమం ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీజు అనేది ఎక్కడ పే చేయాలి, ఎప్పుడు పే చేయాలి అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందులో మనకు ఏదైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి డేట్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి డేట్స్లో మీరు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ పే చేయాలి ఉంటుంది అంటే మీరు మెయిన్గా మీకు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఆ డెస్క్టాప్ ఉంది అనుకోండి, మీరు అక్కడి నుంచి పే చేయొచ్చు. లేదనుకోండి మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ నెట్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీజు అనేది పే అనేది చేయొచ్చు. కాకపోతే బయట నెట్ సెంటర్ కానీ మీ సేవలో కానీ మీరు పే చేస్తున్నట్టయితే అప్లై చేస్తున్నట్టయితే కొంత అడిషనల్గా వాళ్ళ అప్లికేషన్ ఛార్జెస్ అప్లై చేసిన దానికి కూడా ఛార్జ్ అయితే చేస్తారు. అది మెయిన్గా మీరు గమనించండి. లేదు మీరు ఇంట్లోనే ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ నుంచి చేస్తామన్నా కూడా ఈజీగా మీరైతే చేసేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫీజు ఎంత ఉంటుంది, ఇలా నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ ఏదైతే ఉందో అప్పుడు మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.